హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ టాపిక్, అంటే మీకు వచ్చిన అతి పెద్ద డౌట్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే మనకి ఓబీసీకి యూఆర్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఎట్లా వచ్చింది, అసలు ఇది ఎట్లా ఏమైనా ప్రాబ్లమా, మళ్ళీ రిజల్ట్ అన్నది మళ్ళీ ఇస్తారా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోలో నేను దాని గురించే డిస్కస్ చేస్తాను. సో అసలు ఎందుకు ఇట్లా జరిగింది అన్నది మనం ఈ వీడియోలో తేల్చేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి వీడియోస్ ని మన ఛానల్లో ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. సో దీంతో పాటు ఏమైనా క్లాసెస్ కూడా నేను మీకు ప్రొడ్యూస్ చేస్తుంటాను. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను అక్కడ పీడిఎఫ్స్ అన్నవి అప్లోడ్ చేస్తుంటాను. సో జాయిన్ అవ్వండి, లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ మన మెయిన్ మ్యాటర్ ఓబీసీకి యూఆర్ కంటే కట్ ఆఫ్ ఎట్లా ఎక్కువ వచ్చింది అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినవి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే, ఇందులో మీరు ఇది డిపెండ్ అయింది మెయిన్లీ వేకెన్సీస్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, ఇమేజ్ అన్నది. సో ఈ ఇమేజ్ చూసారు కదా, ఈ ఇమేజ్ లో మీకు ఇది ఎస్ఐకి సంబంధించి వేకెన్సీ టేబుల్ అనమాట. ఇందులో మనకి ఏ జోన్స్ లో యాక్చువల్ గా మనకి ఓబీసీ యూఆర్ కంటే ఎక్కువ వచ్చింది, ఇందులో మనకి ఏఈఎఫ్ ఈ గ్రూప్స్ లో మనకి యూఆర్ కంటే ఓబీసీకి కట్ ఆఫ్ అన్నది ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఫస్ట్ ఏ గ్రూప్ లో చూడండి, యూఆర్ కి వచ్చేసరికి 75 పోస్ట్స్ ఉన్నాయి, బట్ ఓబీసీకి వచ్చి మనకి 21 పోస్టే ఉన్నాయి. అండ్ తర్వాత మీరు అట్లాగే ఈ గానీ ఎఫ్ గానీ చూసుకున్నట్లయితే యూఆర్ కి వచ్చేసరికి 21 పోస్ట్స్ ఉన్నాయి ఈలో, అండ్ గ్రూప్స్ వేకెన్సీ ఓబీసీకి వచ్చేసరికి 3 ఉన్నాయి. అండ్ తర్వాత మీకు ఎఫ్ లో చూసుకున్నట్టయితే 54 అన్నది యూఆర్ కు ఉంది అండ్ ఒక్క పోస్ట్ మాత్రమే ఓబీసీకి ఉంది. సో ఈ వేకెన్సీ టేబుల్ కనుక మీరు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ చూస్తే ఓబీసీకి చాలా తక్కువ, ఒక్క పోస్టే మాత్రమే ఉంది. అంటే చూసారు కదా, కొన్నిట్లో ఒక్క పోస్టే ఉంది. సో వేకెన్సీ యూఆర్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది, అండ్ బేసిక్ గా యూఆర్ లో కూడా చాలా తక్కువే ఉన్నాయిలేండి, బట్ ఇక్కడ మనకి వేకెన్సీ అన్నది చాలా తక్కువ ఉంది. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సో సెకండ్ మీరు చూసుకున్నట్టయితే అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను చెప్పేది ఏజ్ ఫ్యాక్టర్ గురించి మనం ఒకసారి అర్థం చేసుకుందాం క్లియర్ గా. సో యూఆర్ కి వచ్చేసరికి ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ ఎంత ఉంటుంది, 25 అనేది యూఆర్ కి ఏజ్ మామూలుగా అయితే లిమిట్. అదే మీకు ఓబీసీకి చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఎక్స్ట్రా, అంటే 28 వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీకి చూస్తే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీకు అసలు ప్యాటర్న్ ఎగ్జామ్ లో ఎలా సెలెక్ట్ చేస్తారు, మీకు గనక ఫస్ట్ మార్క్స్ గనక బాగా వస్తే ఫస్ట్ యూఆర్ లో చూస్తారు. సో యూఆర్ లో చూస్తే మీకు యూఆర్ లో కట్ ఆఫ్ అన్నది దాటారనుకోండి, మిమ్మల్ని యూఆర్ లోనే తీసుకుంటారు. యూఆర్ కట్ ఆఫ్ మీరు దాటకపోతే నెక్స్ట్ మీరు రెస్పెక్టివ్ గా ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అందులో చెక్ చేస్తారు అనమాట. సో మీరు యూఆర్ కనుక దాటితే యూఆర్ లోనే ఉంటారు, కట్ ఆఫ్ అనేది అక్కడే హై వచ్చేస్తుంది. అంటే మీకు ఓబీసీ స్టూడెంట్ కి చాలా ఎక్కువ మార్క్స్, 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం 100 కి. సో అతను ఓసీలతో పాటు ఓసీ కంటే ఎక్కువ వచ్చినాయి అనుకుందాం. సో అప్పుడు అతను యూఆర్ లోనే సెలెక్ట్ అయిపోతాడు, ఇంకా అతను ఓబీసీలో రాడు. అందుకనే జనరల్ గా మనకి ఓబీసీ కట్ ఆఫ్స్ తక్కువ ఉంటాయి, యూఆర్ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యూఆర్ లో అందరూ కాంపిటీషన్ లో ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ యూఆర్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి. బట్ ఇక్కడ మనకి మెయిన్ మ్యాటర్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ 90 వచ్చిన అతను ఏజ్ అన్నది 25 కాదు, 26 అనుకుందాం, ఒక ఇయర్ పెరిగిపోయింది. సో ఇప్పుడు అతను ఏజ్ ఫ్యాక్టర్ లో యూఆర్ లోకి వస్తాడా, 26 ఉంది కాబట్టి యూఆర్ లోకి రాలేడు. సో అంటే అతను ఖచ్చితంగా ఓబీసీలోనే ఫైట్ చేయాలి, బట్ అతనికి యూఆర్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఇలాంటి క్యాండిడేట్స్ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నా కూడా ఓబీసీలో ఇతనికి యూఆర్ కంటే ఎక్కువ వచ్చినా కూడా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అతను యూఆర్ లో పోటీ చేయకపోవడం వల్ల ఖచ్చితంగా అతను ఓబీసీలోనే చూడాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఓబీసీ కట్ ఆఫ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు వేకెన్సీస్ తక్కువ ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, అంటే ఏజ్ సరిపోకపోవడం వల్ల, యూఆర్ లో చూడకపోవడం వల్ల, వీళ్ళు ఓబీసీలో గానీ ఎస్సీ ఎస్టీలో గానీ చూడటం వల్ల ఏమవుతుంది, తక్కువ పోస్టులు ఉండటం వల్ల వీళ్ళే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇందువల్లనే ఓబీసీకి యూఆర్ కంటే కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇది మెయిన్లీ వేకెన్సీస్ అండ్ తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ వల్ల డిపెండ్ అయింది అనమాట. సో అంటే ఒకవేళ మీకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనుకోండి, డిఫరెన్స్ మీకు పెద్ద తెలియదు. తక్కువ పోస్టులు ఉండడం వల్ల ఏమైందంటే 1-2 పోస్టులు లేదా 3 పోస్టులు ఇట్లా ఉండటం వల్ల యూఆర్ లో అతనికి ఏజ్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఓబీసీలోనే చూడటం వల్ల ఏమైంది, ఓబీసీలోనే తనకి పోస్ట్ అన్నది వచ్చింది, కట్ ఆఫ్ అనేది హై అయిపోయింది అతని వల్ల. సో ఇందుకనే మనకి ఇక్కడ ఓబీసీకి యూఆర్ కంటే ఎక్కువ వచ్చింది, అదే మీరు అర్థం చేసుకోవాల్సింది.
సో ఇందులో ఏంటంటే రిజర్వేషన్స్ తీసేయటాలు, లేదా ఇందులో పేపర్ ప్రాబ్లం, కట్ ఆఫ్ ప్రాబ్లమ్, లేదా రిజర్వేషన్ మళ్ళీ రిజల్ట్ అన్నది మళ్ళీ ఇవ్వటం, ఇట్లాంటివి ఏం జరగవు. ఇందులో ఏంటంటే మెయిన్లీ ఇది ఒక్కటే జరిగింది. సో ఇందులో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ పాజ్ చేసి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఒకసారి వీడియో అన్నది చూడండి, క్లియర్ అయిపోతుంది. సో ఇది మనకి రెండు విషయాలు, మీరు ఫస్ట్ వేకెన్సీ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ మీద ఇది డిపెండ్ అయింది. అందుకనే మనకి యూఆర్ కి ఓబీసీ కంటే కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది అనమాట. సో దీనికి సంబంధించి ప్రూఫ్ గా, అంటే ఇంతకు ముందు కూడా అసలు ఇట్లా జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగింది అనమాట. సో ఇలాంటి కేసెస్ అయితే ఇంతకు ముందు కూడా ఉన్నాయి. ఓబీసీ గానీ ఎస్సీ ఎస్టీ గానీ యూఆర్ కంటే కట్ ఆఫ్స్ ఎక్కువ వచ్చినవి ఉన్నాయి. బట్ అది ఎందుకంటే లైమ్ లైట్ లోకి రాలేదు, అప్పట్లో జియో లేదు, ఇంత మీడియా గానీ ఇంత ఎక్కువ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్స్ ఉండేవి కావు, కాబట్టి ఎక్కువ రాలేదనమాట. సో 2013లో మనకి రాజస్థాన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో కూడా ఓబీసీకి యూఆర్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ వచ్చిందంట. సో అది ఒకటి. అండ్ తర్వాత మనకి ఢిల్లీకి సంబంధించి గవర్నమెంట్ టీచర్స్ జరిగిన పోస్ట్ లో ఏమైందంటే ఎస్సీకి ఓసీ అంటే యూఆర్ కంటే కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది. యూఆర్ కి వచ్చేసరికి 80 కట్ ఆఫ్ ఉంటే ఎస్సీకి 85, అరౌండ్ 85 దాకా కట్ ఆఫ్ అన్నది వెళ్ళింది అనమాట. సో ఈ కేసెస్ లో మనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఇది జరిగింది. సో అందుకనే దీని గురించి మీరు వర్రీ ఏం అవ్వక్కర్లేదు. ఇది ప్రాబ్లం అయితే ఏం లేదు, మీకు ఇది లీగల్ గానే జరిగింది. యూఆర్ కి ఒక్కోసారి ఓబీసీకి గానీ ఎస్సీ ఎస్టీకి గానీ యూఆర్ కంటే కట్ ఆఫ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే లీగల్ గా ఉన్నాయన్నమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ వేకెన్సీ అండ్ తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఏజ్ ఫ్యాక్టర్, ఈ రెండిట్ల వల్ల ఇలాంటివి జరుగుతుంటే మీకు ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఇది పెద్ద ఫరక్ పడదు అనమాట, అంటే డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండదు. సో ఈ వీడియోలో నేను మీకు ఉన్న డౌట్స్ అని క్లియర్ చేశానని ఈ విషయం మీద అని నేను అనుకున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అఫీషియల్ అప్డేట్స్ అండ్ పీడిఎఫ్స్ అనేవి అందులోంచి మీకు పొందుతారు. సో టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.